తులారాశి వారికి ఈరోజు దూరపు బంధువుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాల్లో కూడా ఈరోజు తులారాశి వారు పాల్గొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు కూడా అధికమవుతాయి. కొన్ని దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. కావున అటువైపు ప్రయత్నం చేయడం చాలా మంచిది. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారం గలవారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగం గలవారు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ టీవీ కళాకారులకు విశేషమైన ఆదరణ కూడా లభిస్తుంది. విద్యార్థులు ప్రయత్నాల్లో చక్కని పురోగతి సాధిస్తారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు, షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మరియు లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి పనుల్లో ఈరోజు విజయం సాధిస్తారు. ఎదురు చూస్తున్న అవకాశాలు వీరి దగ్గరకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా ఆసక్తి చూపుతారు. వివాహాది శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. స్నేహితుల నుంచి ధనలాభ సూచనలు. వ్యాపారం గలవారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగం గలవారికి ఉద్యోగాల్లో ఉన్నత స్థితి కలుగుతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి సన్మానాలు, సత్కారాలు. సినీ టీవీ కళాకారులకు నూతన అవకాశాలు దగ్గరికి వస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ప్రోత్సాహకరంగా గడుస్తుంది. మహిళలకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు ఈరోజు ఎదురయ్యే అవకాశం ఉంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు లేత నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఈరోజు నిరుత్సాహపరుస్తాయి. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు కూడా అధికంగా ఉంటాయి. నిర్ణయాలు వాయిదా వేసుకోవడం ఈరోజు చాలా మంచిది. కుటుంబ చికాకులు కూడా ఈరోజు వీరికి తప్పకపోవచ్చు. వాహనాల విషయంలోనూ, ఆరోగ్యం విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం ధనురాశి వారికి ఏమాత్రం కూడా మంచిది కాదు. తీర్థయాత్రలు చేయాలి అన్న కోరిక మాత్రం నెరవేరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు. పారిశ్రామిక వైద్య రంగాల వారికి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ కళాకారులకు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతుంది. విద్యార్థులకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్పంగా లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ఈరోజు ప్రయాణాలు అకస్మాత్తుగా చేయాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతోటి విభేదాలు కూడా ఏర్పడతాయి. ఆరోగ్య భంగం, ఔషధ సేవనం కూడా తప్పదని చెప్పవచ్చు. నిరుద్యోగులను ఒక ప్రకటన ఇట్టే ఆకట్టుకుంటుంది. సన్నిహితులతోటి మాట పట్టింపులు కూడా వీరికి ఏర్పడతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో కొద్దిపాటి లాభాలు చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి శ్రమ అధికమవుతుంది. రాజకీయ వర్గాల వారికి కొన్ని చిక్కులు, సమస్యలు ఎదురవుతాయి. సినీ టీవీ కళాకారుల ప్రయత్నాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. విద్యార్థులకు కూడా ఈరోజు ఆటుపోట్ల మధ్యనే గడుస్తుంది. మహిళలకు సోదరులతోటి విభేదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. షేర్ల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాలు. ఇక మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కూడా చక్కని పురోగతి సాధిస్తారు. వీరి ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది. రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికంతుంది. తీర్థయాత్రలు కూడా చేస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో చిక్కులు ఎదురైనప్పటికీ కూడా వారు వాటిని తెలివితేటలతోటి అధిగమిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో మంచి హోదాలు లభిస్తాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు. సినీ కళాకారులకు నూతన అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు కూడా ఈరోజు ఆశాజనకంగా గడుస్తుంది. మహిళలు శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆప్తుల నుంచి అందే కీలక సమాచారం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరి వృశ్చిక రాశి వారు ఊరట చెందుతారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా ఈ రాశి వారికి పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కాంట్రాక్టులు లభిస్తాయి. జీవిత భాగస్వామి సలహాలతోటి ఈరోజు వీరు ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారికి అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఆటంకాలు ఏవైతే ఉన్నాయో క్రమేపీ తొలగుతాయి. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి ఊహించినటువంటి ఆహ్వానాలు. సినీ టీవీ కళాకారులు ఈరోజు కొన్ని ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థుల అంచనాలను నిజం చేసుకుంటారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి ప్రతి ఒక్కరు కూడా ఆంజనేయ స్వామి దండకాన్ని పట్టించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారు బంధువులతోటి స్నేహితులతోటి ఈరోజు వీరికి అకారణంగా విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు కూడా ఈరోజు వీరికి అధికంగా ఉంటాయి. ఖర్చులను నియంత్రించుకోవడం చాలా మంచిది. చిన్ననాటి సంఘటనలు కూడా పదే పదే ఈరోజు ఈ రాశి వారికి గుర్తుకు వస్తాయి. చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు కూడా ఈరోజు మీరు సందర్శిస్తారు. వ్యాపారస్తుల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో అదనపు విధులు స్వీకరించక తప్పదు. కొంతవరకు గందరగోళ పరిస్థితులు కూడా ఉద్యోగుల వారు ఈరోజు ఎదుర్కొంటారు. రాజకీయ వర్గాల వారికి కూడా నిరాశగానే గడుస్తుంది. సినీ టీవీ కళాకారుల అంచనాలన్నీ కూడా తప్పుతాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు అంది దూరమవుతాయి. మహిళలకు కూడా ఈరోజు మనశ్శాంతి లోపిస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. ధనురాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు తెలుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరూ కూడా అన్నపూర్ణమాతను పూజించడం, అన్నపూర్ణాష్టకాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు నూతన రుణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి నూతన రుణాలు చేతికి అందే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఈ రాశి వారికి ఆటుపోట్లు ఎదురవుతాయి. సభలు సమావేశాల్లో కూడా మకర రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్నేహితులతోటి కూడా అకారణంగా వీరికి విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. కష్టానికి ఫలితం దక్కకపోవడం వల్ల ఈరోజు బాగా నిరాశ చెందుతారు. వ్యాపారస్తుల వారికి వ్యాపారాలు నిరాశజనకంగానే సాగుతాయి. ఉద్యోగుల వారికి ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం అందినప్పటికీ కూడా చాలా వరకు ఆ సమాచారం వీరికి నిరుత్సాహాన్ని కలిగిస్తుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులకు ఉత్సాహం తగ్గుతుంది. మహిళలకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కనిపించవని చెప్పవచ్చు. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు నీలం రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితులే శత్రువులుగా మారుతారు. ముఖ్యమైన నిర్ణయాలు కుంభరాశి వారు కొన్ని ఈరోజు తీసుకుంటారు. ఇంటా బయట కూడా ఈరోజు వీరికి ప్రోత్సాహకరంగా గడుస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు మెరుగ్గా ఉంటుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు లభిస్తాయి. శుభకార్యాల్లో కూడా ఈరోజు ఈ రాశి వారు చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారస్తుల వారు వ్యాపారంలో చక్కని పురోగతి సాధిస్తారు. ఉద్యోగ వర్గాల వారికి విధుల్లో ప్రశంసలు కూడా దక్కుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ ఆహ్వానాలు అందుతాయి. సినీ కళాకారులకు కూడా కొత్త అవకాశాలు దగ్గరకు వస్తాయి. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు చేతికి అందడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలు శుభవార్తలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి బంధువుల తాకిడి పెరుగుతుంది. కాంట్రాక్ట్ రంగం వారికి కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. సేవా కార్యక్రమాల్లో కూడా మీనరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. అంచనాలు నిజమవడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఒక సంఘటన వీరిని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మీనరాశి వారికి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తుల వారికి వ్యాపారాల్లో ఈరోజు మంచి అవకాశాలు లభిస్తాయి. ముందడుగు వేస్తారు. ఉద్యోగుల వారు పదోన్నతుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి కూడా ఈరోజు ఉత్సాహవంతంగా గడుస్తుంది. సినీ కళాకారులు కూడా ఈరోజు నూతన ఉత్సాహంతో గడుపుతారు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను సాధిస్తారు. మహిళలకు గత కొంతకాలంగా చికాకు కలిగించే సంఘటనలు ఏవైతే పదే పదే ఎదురవుతున్నాయో ఈరోజు ఆ చికాకు కలిగించే సంఘటనలు తొలగుతాయి. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. మీనరాశి వారికి వాడకాల్సి వచ్చే రంగు గోధుమ రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ఏదైనా ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలతో పాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. అదేవిధంగా విశేష ధర్మాల గురించి మనం ప్రతిరోజు కూడా చర్చించుకుంటాం. అందులో భాగంగా మన ఆలోచన విధానం కానీ ప్రవర్తన కానీ ఏ విధంగా ఉంటే జీవితంలో మనం అత్యున్నత స్థాయికి చేరుకోగలుగుతాము, దీనికి ఎటువంటి జాగ్రత్త పాటించాలి అన్న అంశం. దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా లక్ష్మీ యోగం కలగాలంటే ఎటువంటి పరిహారాన్ని మనం పాటించాలి అన్న అంశాలు.